వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే IQ13 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది అండ్ యూనిక్ ఫీచర్స్, కీ పాయింట్స్ ఏంది, కొనాలా వద్దా అనే దాని మీద ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంతీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చిన్నది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే IQ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భయ్, ఇలా కెమెరా కట్అవుట్ మాత్రం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఆ గ్లో కనిపిస్తుంది మీకు, అది చాలా బాగుంది భయ్. అండ్ ఇక్కడ IQ13 బీ ద గోట్ అంటారు. సో గోట్ ఏందన్నా అంటే భయ్, మీకు అంత దేశం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని షార్ట్ ఫామ్లో పెడతారు. అండ్ వీళ్ళు మోటార్ స్పోర్ట్, BMW మోటార్ స్పోర్ట్ ప్రీమియంగా పార్ట్నర్షిప్ అయితే చేసిరన్నమాట. హైలైట్ చూసుకుందాం. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్క్రోల్ చేస్తుండే ఇక్కడ లైట్ మాత్రం బాగా చూపించారు పోయి. అండ్ ఇక్కడ మేము చూసుకోవాలి, స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ వీళ్ళది IQ వాళ్ళ Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ తీసుకొచ్చారు అన్నమాట ఆప్టిమైజేషన్ కోసం. అండ్ వరల్డ్ ఆఫ్ ఫస్ట్ మన వాళ్ళు అయితే అంటారు బై 2K 144 హెర్ట్జ్ డిస్ప్లే అయితే వస్తుంది. 6000 అల్ట్రా థిన్ బ్యాటరీ అండ్ 7K అల్ట్రా వీసీ కూలింగ్తో పాటు కూడా వస్తుంది. మాన్స్టర్ హేలో డిజైన్ తర్వాత 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. చూద్దాం ఎలా ఉంది ఏంది కథ అనేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే కలర్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ప్యాషన్ అనేసి ఇక్కడ పెట్టి, ప్రీమియం పార్ట్నర్ అనేసి అయితే పెట్టి 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి అనుకోవచ్చు బై. ఇది లెజెండ్ వేరియంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి అయితే నియాన్ గ్రే కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, నాకైతే ఇది బాగా అనిపించింది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకోవడం మాత్రమే NPUతో పాటు కూడా వస్తుంది, కొన్ని AI ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ర్యామ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఐకి వాళ్ళ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అందరికి తెలిసింది, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనమాట. 2K ప్లస్ 144 Hz FPS రెజల్యూషన్ ప్లస్ 140 FPS గేమింగ్తో పాటు కూడా వస్తుంది. లైట్ స్పీడ్ గేమింగ్ అయితే అంతా చూసుకోవచ్చు బై. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఐ ప్రొడక్షన్ లేయర్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఐ ప్రొడక్షన్ లేయర్ ఇక్కడ మనకి ముందే మెన్షన్ చేసేది, ఇక్కడ అది లేయర్ ఉందన్నమాట. అండ్ కొంచెం ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది. 3D అల్ట్రాస్ ఏమంటారు అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే IP6816 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ బై 6000 mAh బ్యాటరీ వస్తుంది. 120 watts ఫాస్ట్ ఛార్జరు. 14 minutesలో 1 to 15% అయిపోతుంది. అర్ధ గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేనైతే బై మోస్ట్లీ రికమెండ్ చేస్తాను బై 80% పెట్టుకోండి. సో 20-25 minutesలో కూడా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది బై, ఓకేనా. అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో పాటు కూడా వస్తుంది. అల్ట్రా వైడ్ వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది. మంచి స్పీకర్స్తో పాటు కూడా ఉంది. ఇక్కడ VC 7K అల్ట్రా వీసీ కూలింగ్తో పాటు కూడా వస్తుంది, రిచెస్ ఏవైతే బ్యాలెన్స్ చేసుకోవడానికి. అండ్ కెమెరా బై ఇదే ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 921 VCS కెమెరాతో పాటు కూడా వస్తుంది కెమెరా అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ టెలిఫోటో కెమెరా. నెక్స్ట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే పెట్టారు. సో థర్డ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసరికి అయితే నార్మల్ది పెట్టినట్టు, మీదే రెండు వచ్చేసరికి అయితేనేమో సోనీ వాళ్ళే మంచి క్వాలిటీ పెట్టారు. ఇక్కడ శాంపుల్స్ చూసుకోవచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసారు శాంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ కమ్స్ విత్ AI ఉంది, ఇమేజ్ అండ్ ఇది ఎరేజ్ చేసుకోవడానికి AI ఎన్హాన్స్మెంట్స్, డాక్యుమెంట్స్కి కొన్నిటికి AI ఫీచర్స్ ఏవైతే అక్కడ మెన్షన్ చేసారు. అండ్ ఫండ్ చాయిస్ 15 అనమాట బేస్డ్ ఆన్ 115. అండ్ ఇక్కడ కొన్ని యూఐకి సంబంధించిన కొన్ని శాంపుల్స్ అది ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు. ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది మీకు. అండ్ ఏమంటారు విండోస్ వాళ్ళ లింక్ యాప్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ IQ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో చూసుకుంటే 55,000 ఉంది. 55,000 ఎంతన్నా వచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మీకు 2 వేరియంట్స్ వస్తుంది. బేస్ వేరియంట్ 55,000 ఉంది, 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్. అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా, మీకు 60,000 ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి ఇక్కడ ప్రీ బుకింగ్స్ అనుకోవచ్చు బై. సో ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకుంటే మీకు ఇంకా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది, 2-3 వేలు. సో మీకు ఇంకా 50,000కి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అన్నా ఈ వెబ్సైట్ కాదన్నా, మన లోకల్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే బై ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. మీరు అమెజాన్ నుంచి కూడా బుకింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అండ్ December 10th ఇంకా 4-5 రోజుల లోపల
ప్రీబుక్స్ ఓపెన్ అయిపోతుండొచ్చు, కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అమెజాన్ నుంచి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేద్దాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రము ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి మొబైల్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. గైడెన్స్ వస్తుంది 16 GB స్టోరేజ్, 2GB స్టోరేజ్ వేయండి, 512GB స్టోరేజ్ వేయండి, 6000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఫంటో చాయిస్ బేస్డ్ ఆన్ 115. ఇవి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అది. అండ్ దాని తర్వాత మెయిన్ చూసుకుంటే కెమెరా అనమాట. సో కెమెరా కాడికి వచ్చేసరికి 50 MP వాళ్ళ IMX 921 సెన్సార్ అయితే యూజ్ చేసిరు. మంచి సెన్సార్ అనమాట. ఇక్కడ 1.88 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. తర్వాత సోనీ వాళ్ళది ఇది సెకండరీ సెన్సర్స్ VCS ట్రూ కలర్స్ కెమెరా వచ్చేసరికి అయితేనేమో సెన్సర్తో పాటు కూడా వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది. 1.8 అపర్చర్తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ప్లస్ సోనీ వాళ్ళది టెలిఫోటో వస్తుంది అన్నమాట. ఫ్రంట్ 32 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. 2.45 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ రికార్డింగ్ సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. సపరేట్గా ఏంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రము Wi-Fi 7, 6, 5 వస్తున్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4, NFC ఉంది, OTG ఉంది, GPS సపోర్ట్స్ ఉన్నాయి. Type-C కనెక్టివిటీతో పాటు కూడా వస్తాయి. ఇక్కడ నెట్వర్క్కి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే మీరు చూసుకోవచ్చు. అన్ని బ్యాండ్విడ్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. బ్యాండ్విడ్త్ మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్, ఆంబ్లిట్యూడ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. అది కూడా 3D. నావిగేషన్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే GPS, గ్లోనోస్, గాలియోస్, బైడోస్, నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళది అనమాట. అండ్ GNSS QSSతో పాటు కూడా వస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ బాగుంది. నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో స్టిల్ ఇంకా ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది 55,000. సో మీరు డిస్కౌంట్ అప్లై చేసుకుని ఇంకొంచెం తక్కువకి వచ్చింది, 50,000 లోపల వచ్చింది అనుకోండి, మీరు తీసుకోమని అయితే అంటాను. ప్లస్ ఇప్పటికంటాను మీ శాలరీ 30,000 నుంచి 70,000 మధ్యలో, లేకపోతే 40,000, 50,000 వస్తుందంటే తీసుకోమంటాను. లేదంటే ఇట్లా మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. కానీ ఎక్స్ట్రీమ్ స్పెసిఫిక్ ఏంటంటే గేమింగ్ సెంట్రిక్ వాళ్ళకి, గేమర్స్కి ఇది బాగుంటుంది. ఇది యాపిల్ వాళ్ళ ఫోన్స్ జర బాగుంటాయి. జర టెంపరేచర్స్ అవన్నీ జర బాగా కంట్రోల్ చేస్తాయి అనమాట. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ ప్రైస్ అయితే చూసుకోండి 55,000 లేకపోతే 50,000 అంటే కొంచెం ఎక్కువనే ప్రైస్ ఉంది. నా ఒపీనియన్ ఏంది ఓవరాల్గా తీసుకోవాలా వద్దా అంటే నేనైతే యావరేజ్ కన్జ్యూమర్కి అయితే వద్దంటాను మీకు 20,020 వస్తుందంటే తీసుకోకండి. అబౌవ్ 30 అంటే ఈఎంఐలో తీసుకోండి. లైక్ పార్సల్ లేకపోతే పైసలు జమ చేసి అన్న తీసుకోండి. లేదంటే ఇట్లా మనకి స్పెషల్ ఈ సేల్స్ వస్తాయి అమెజాన్లో, అప్పుడు డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే నేను చేస్తున్నాను. మోస్ట్లీ స్కిప్ చేయమని అయితే అంటాను. ఓ ప్రైస్ ఉంది కాబట్టి వీడియో యూస్ఫుల్ అయితే ఎట్లా ఒక షేర్ అయితే చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్, కీ పాయింట్స్, ప్రైస్, నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను కదా. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్కి సంబంధించింది మీకు యూస్ఫుల్ అవుతుందా, మీరు కొంటారా కొనరా, మీ ఒపీనియన్స్ ఏంటి, డౌట్స్, క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.